వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2 ప్లస్ 1 డివైడెడ్ బై 15 ప్లస్ 1 బై 35 ప్లస్ 1 బై 63 ప్లస్ 1 బై 99 ప్లస్ 1 బై 143 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటున్నారు. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ మనం జనరల్గా ఏం చేస్తాం, డినామినేటర్లో నుంచి మనము ఎల్సిఎం తీసి సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ డినామినేటర్స్ అన్ని డిఫరెంట్‌గా ఉన్నాయి. సో ఇవన్నిటిని యాడ్ చేసి, ఇంటూ చేసి ఇవంతా పెద్ద ప్రాసెస్. అలాగే కాంప్లికేట్ కూడా అవుతుందనమాట. సో సింపుల్‌గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సో ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటా. 2 ప్లస్ 1/15 ప్లస్ 1/35 ప్లస్ 1/63 ప్లస్ 1/99 ప్లస్ 1/143. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 ప్లస్ 1/15ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 3 ప్లస్ 1/35ని ఎలా రాసుకోవచ్చు, 7 ఇంటూ 5 ప్లస్ 1/63ని మనం ఎలా రాసుకోవచ్చు, 7 ఇంటూ 9 ప్లస్ 1/99 ఎలా రాసుకోవచ్చు, 11 ఇంటూ 9 ప్లస్ 1 డివైడెడ్ బై 143ని ఎలా రాసుకోవచ్చు, 11 ఇంటూ 13. సో ఇలానే ఎందుకు రాసుకుంటున్నానంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఈజీగా సింప్లిఫై అవ్వడానికి నేను ఇలా రాసుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ఇది రాసుకుంటా. 2 ప్లస్ 1/5 ఇంటూ 3 ప్లస్ 1/7 ఇంటూ 5 ప్లస్ 1/7 ఇంటూ 9 ప్లస్ 1/11 ఇంటూ 9 ప్లస్ 1/11 ఇంటూ 13. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ హోల్ ఈక్వేషన్ని 2/2 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు 2/2 అంటే 1 కాబట్టి సో సింప్లిఫికేషన్ ఈజీగా అవ్వడానికి నేను 2/2 తోటి మల్టిప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్న 2ని బ్రాకెట్ ఇన్సైడ్ ఉన్న నెంబర్స్ తోటి మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమొస్తుందో చూడండి. 1/2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 2 డివైడెడ్ బై 5 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 డివైడెడ్ బై 7 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 డివైడెడ్ బై 7 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 డివైడెడ్ బై 11 ఇంటూ 9 ప్లస్ ఇది కూడా 2 డివైడెడ్ బై 11 ఇంటూ 13 అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఈ డినామినేటర్స్ యూస్ చేసుకొని న్యూమరేటర్ వచ్చేలాగా నేను అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఈ టర్మ్ తీసుకోండి, 2/5 ఇంటూ 3 ఉంది. సో ఈ టర్మ్స్ని యూజ్ చేసి నేను 2 వచ్చేలాగా చేస్తా. ఎలా రాయొచ్చు, 5 మైనస్ 3 చేస్తే మనకు 2 వస్తుంది కదా. సో న్యూమరేటర్ నేను అప్పుడు రీప్లేస్ చేస్తా. ఎలా, 5 మైనస్ 3/5 ఇంటూ 3. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్ 5 మైనస్ 3 ఏమవుతుంది, 2. సో 2 డివైడెడ్ బై 5 ఇంటూ 3. అర్థమైందా? ఈ న్యూమరేటర్ని వచ్చేలాగా నేను ఈ టర్మ్స్ అనేవి యూజ్ చేస్తాను అనమాట, డినామినేటర్ టర్మ్స్. సో అన్నీ అలానే యూజ్ చేస్తా. మీకు ఇప్పుడు స్టెప్ రాస్తే అర్థమవుతుంది చూడండి. 1/2 ఇంటూ 4ని యాస్టీస్గా అలానే ఉంచేస్తారు అనమాట. 4 ప్లస్ సో ఈ టర్మ్స్ని యూజ్ చేసేలాగా ఇది వచ్చేలాగా ఎలా రాయొచ్చు, 5 మైనస్ 3 డివైడెడ్ బై 5 ఇంటూ 3. సో ఇలానే ఎందుకు రాస్తున్నానో మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది చూడండి. సో మీకు ఇక్కడ అర్థమైందా, నేను 5 ఇంటూ 3నే ఎందుకు రాశాను, 7 ఇంటూ 5 ఎందుకు రాశాను అని ఈ స్టెప్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే 2 వచ్చేలాగా ఈ టర్మ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి. సో అన్నిటికీ కామన్గా 2 వచ్చేలాగా ఈ టర్మ్స్ ఫామ్ అయ్యేలాగా నేను రాసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఎలా రాయొచ్చు, డినామినేటర్లో మనకి 7 ఇంటూ 5 ఉంది. సో న్యూమరేటర్లో 2 రావాలంటే ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసుకొని నేను 2 వచ్చేలాగా చేయాలి. ఎలా, 7 మైనస్ 5. సో 7 మైనస్ 5 మనకి ఎంత, 2 కదా. సో అలా అనమాట. ఇక్కడ కూడా ప్లస్ 7 ఇంటూ 9. సో ఇక్కడ నేనేం చేస్తా, 9 మైనస్ 7. సో 9 మైనస్ 7 మనకి మళ్ళీ 2 వస్తుంది. ప్లస్ ఇక్కడ 11 ఇంటూ 9 ఉంది. సో ఇది ఎలా రాయొచ్చు, 11 మైనస్ 9. సో 11 మైనస్ 9 చేస్తే మనకి 2 వస్తుంది. ప్లస్ ఇక్కడ 11 ఇంటూ 13. సో 11 ఇంటూ 13 ఎలా రాసుకోవచ్చు, 13 మైనస్ 11. సో 13 మైనస్ 11 అంటే మళ్ళీ మనకి 2 వస్తుంది. సో అందుకనే నేను 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను అనమాట. అప్పుడు మనకి సింప్లిఫికేషన్కి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్లో 1/2 ఇంటూ 4 ప్లస్ ఇప్పుడు నేను ఈ టర్మ్స్ని సపరేట్గా రాసుకుంటాను అనమాట. ఎలా అంటే 5/5 ఇంటూ 3 మైనస్ 3/5 ఇంటూ 3
ప్లస్ 7/7 into 5 minus 5/7 into 5 plus 9/7 into 9 minus 7/7 into 9 plus 11/11 into 9 minus 9/11 into 9 plus 13/11 into 13 minus 11/11 into 13. సో సపరేట్గా రాసుకున్నా. ఇప్పుడు మనకి సింప్లిఫికేషన్కి ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్, 5 9 7 11 9 13 11 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం రిమైనింగ్ టర్మ్స్ రాసుకుందాం. రిమైనింగ్ టర్మ్స్ ఏంటిది? 1/2 ఇంటూ 4 ప్లస్ 1/3 మైనస్ 1/5 ప్లస్ 1/5 మైనస్ 1/7 ప్లస్ 1/7 మైనస్ 1/9 ప్లస్ 1/9 మైనస్ 1/11 ప్లస్ 1/11 మైనస్ 1/13. ఇప్పుడు మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎలా? -1/5 ప్లస్ 1/5, -1/7 ప్లస్ 1/7, -1/9 ప్లస్ 1/9, -1/11 ప్లస్ 1/11. సో చూసారు కదా, సింప్లిఫికేషన్ చేయడం వల్ల మనకి చాలా టర్మ్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. రిమైనింగ్ ఏముంటుంది? 1/2 ఇంటూ 4 ప్లస్ 1/3, అలాగే ఇక్కడ మనకి -1/13 ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎల్సిఎం తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఇక్కడ ఫస్ట్ దగ్గర అనమాట. సో ఈ టర్మ్స్ కంటే మనకి లాస్ట్ సింప్లిఫికేషన్ చేసిన వచ్చిన టర్మ్సే చాలా ఈజీగా మనము ఎల్సిఎం తీయచ్చు. సో ఎల్సిఎం తీద్దాం ఇప్పుడైతే. సో ఎల్సిఎం ఏమొస్తుంది? 39 వస్తుంది. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది? 4 ఇంటూ 39 ప్లస్ 13 మైనస్ 3 వస్తుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 1/2 ఇంటూ 4 ఇంటూ 39 అంటే 156 ప్లస్ 13 మైనస్ 3 డివైడెడ్ బై 39. సో ఇప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటూ 156 ప్లస్ 13 అంటే ఎంత? 169 మైనస్ 3, సారీ ఇది 3 డివైడెడ్ బై 39. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది? 1/2 ఇంటూ 169 మైనస్ 3 అంటే 166 డివైడెడ్ బై 39. సో ఇప్పుడు మనము సింపుల్గా 2 1s 2 8s మళ్ళీ 3s తోటి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి రిమైనింగ్ ఆన్సర్ ఏమొస్తుందంటే 83/39. సో ఆన్సర్ వచ్చేసి 83/39. చాలామందికి డౌట్ రావచ్చు, ఇంత సింప్లిఫికేషన్ చేయాలా ఈ ప్రాబ్లం కానీ ఇలా సింప్లిఫై చేయడం వల్ల మీకు కాంప్లెక్సిటీ అనేది చాలా తగ్గుతుందనమాట. అంటే చాలా టర్మ్స్ మనకి ఇక్కడ మధ్యలో ఎలిమినేట్ అయిపోయాయి సింప్లిఫికేషన్ చేయడం వల్ల. సో ఎగ్జామ్స్లో మనకి టైం వేస్ట్ అవ్వకుండా అన్నిటిని ఇంటూ చేసి వాటికి ఎల్సిఎం తీసి ఇల్లంతా పెద్ద ప్రాసెస్ అనమాట. అంటే కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో నేను సింపుల్గా సాల్వ్ చేశాను అనమాట. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? 83/39. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.